యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 14వ వాక్యం చదువుతూ ఉన్నాను. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను కైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఆయన అనగా సత్యస్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రభు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు కూడా మరి 10వ నెలలో మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. దేవుని దయ వల్ల మనమందరం ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొందాము. రావటానికి, ప్రభు సన్నిధిలో గడపటానికి ప్రభు ఇచ్చిన అవకాశం అనేది ఎంతో విలువైనదిగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వాక్యంలో యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన తన శిష్యులను ఉద్దేశించి లేదా తన శిష్యులతో ఆయన ఈ మాట చెప్తూ ఉన్నట్లుగా, అలాగే ఆనాటి శిష్యులతోనూ ఈనాడు ఉన్న మనందరితోనూ ఆయన ఈ మాట చెప్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఏం చెప్తున్నారు యేసు ప్రభువారు? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నాతో చెప్పండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అంటే ప్రభువారు చెప్తున్నారు ఈ మాట. ప్రభు నామములో మనం ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడని, ప్రభు నామములో మొరపెట్టడం ద్వారా ప్రభు మన ప్రార్థనలు ఆలకించువాడని రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యంలో కూడా చదువుతాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎవరి నామములో? నా నామము అంటే ఎవరి నామము? ప్రభువు నామము. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరో వారు రక్షింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. ప్రార్థన మన జీవితంలో ఎటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది? ప్రార్థన ద్వారా మనము ఏమి పొందుకోగలం? ప్రార్థన ద్వారా మనం ఎలాంటి అనుభవంలోనికి నడిపించబడతాము? దేవుని వాక్యములో మనం చూసినట్లయితే మత్తయి సువార్త పరిశుద్ధ వాక్యంలోని కొందాం. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభువారు ఇలాగ చెప్తూ ఉన్నారు. 6వ అధ్యాయము 11వ వాక్యం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము. దుష్టుని నుండి అనేటటువంటి ఇక్కడ కీడు నుండి తప్పించుము అని యేసు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఉన్నాడు. అంటే ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే కీడు నుండి తప్పిస్తుంది. చెప్పండి, దేని నుంచి? అందరూ చెప్పాలి. దేని నుంచి? ఏం చేస్తుంది మనల్ని? ఏంటది? ప్రార్థన. ప్రార్థన మనల్ని కీడు నుండి తప్పిస్తుంది. ప్రార్థన మనల్ని కీడు నుండి కాపాడుతుంది. అంటే కీడు రాకుండా ఉండాలి, లేదా కీడు తొలగించబడాలి, కీడు నుంచి బయటపడాలి అనుకుంటానికి మనుషులు
వారికి ఉన్న జ్ఞానమును బట్టి, వారికి ఉన్న అనుభవాన్ని బట్టి, వారి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను బట్టి ఏవో అనేకమైన పనులు, అనేకమైనటువంటి కార్యకలాపాలు జరిగిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలు ఏవి కూడా, వారు ఎంచుకున్న మార్గాలు ఏవి కూడా వారిని కీడు నుండి ఏం చేయలేవు, తప్పించలేవు, వారిని కీడు నుండి కాపాడలేవు. ఆ విషయాన్ని యెషయా ప్రవక్త చాలా క్లారిటీగా చెప్తాడు. చూద్దాం. యెషయా గ్రంథము పరిశుద్ధ వాక్యములో నుండి చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 11వ వాక్యం. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు ఏమై ఉన్నావు, అలసి ఉన్నావు అని చెప్పుచూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ఏం చెప్తూ ఉన్నాడంటే, నీవు చేసుకున్నటువంటి ఏర్పాట్లు కానీ, నీవు ఎంచుకున్నటువంటి మార్గాలు కానీ, ఇవేమీ కూడా నిన్ను కీడు నుండి ఏం చేయలేవు, కాపాడలేవు. ఇవేమీ కూడా నిన్ను కీడు నుండి తప్పించలేవు. నీ మీదికి రాబోయేటటువంటి ఉపద్రవాన్ని, నీ మీదికి రాబోయేటటువంటి అరిష్టాన్ని, నష్టాన్ని, నీవు ఎంచుకున్న ప్రయత్నాలు ఏవి కూడా నిన్ను కాపాడలేవు. ఉదాహరణకి నష్టం రాకూడదని ఏం చేస్తారు మనుషులు, కొన్ని గుమ్మాల దగ్గర ఒక ఇనుప వస్తువు పెడతారు. పొలుగు కానీ, చిన్న అలుగు కానీ, అవి కనుక అందుబాటులో లేకపోతే ఒక తేలికపాటి చాకు లాంటిది కానీ, ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. లేదా ఒక చీపురు కానీ, చెప్పులు కానీ ఇలాంటివి పెట్టుకుంటారు. ఎందుకు? చీకట్లేమీ రాకూడదని, కీడేమీ ఇంట్లోకి రాకూడదని పెట్టుకుంటారు. ఒక పొలుగు వాకిలి దగ్గర పెట్టి ఇంట్లోని ఇష్టానుసారంగా నీ వంటా ఉంటే కీడు రాకుండా ఉండిద్దా? ఒక అలుగు, ఒక చీపిరి, చెప్పు మంచం చుట్టూ పెట్టుకొని నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతావంటే కీడు రాకుండా ఉంటుందా? అంటే యేసు ప్రభువు వారు ఇక్కడ ఏం చెప్పారంటే, మీరు శోధనలో మీరు ఆ దుష్టుని నుండి తప్పించబడినట్లుగా, అనగా కీడు నుండి తప్పించబడినట్లుగా మీరేం చేయండి, ప్రార్థన చేసుకోండి. ఈ విధమైన మానవ సంబంధ ప్రయత్నాలు ఏవి కూడా మనుషుల్ని కీడు నుండి కాపాడలేవు. ప్రార్థన మాత్రమే మనుషుల్ని కీడు నుండి కాపాడుతుంది. చెప్పండి, ఏంటండి? ఏంటది? ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు ప్రభువారు చెప్పారు. పరలోక ప్రార్థనలో ప్రభువు నేర్పాడు, మీరు దుష్టుని నుండి తప్పించబడినట్లుగా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి, అనగా కీడు నుండి తప్పించుము అని మీరు ప్రార్థన చేసుకోండి అని యేసు ప్రభువారు ఇక్కడ శిష్యులకు నేర్పినట్లుగా మనం చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఇంకొద్దిగా ముందుకు సర్దుకోండి. జరగాలి 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 జరగండి. పిల్లతలు వెనకాలే ఉన్నాడు. పిల్లతలు కాలంలో ముందుకు రండి. రావాలి, లెగిసి రావాలి, జరగాలి. ఆ రీతిగా
ప్రియమైన వారులారా, ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? కీడు నుండి కాపాడుతుంది. ప్రార్థన మనల్ని కీడు నుండి తప్పిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా, వ్యక్తిగత ప్రార్థనలో బలపడకుండా, ఒంటరి ప్రార్థనలో బలపడకుండా నీవు క్షేమంగా ఉండాలనుకోవటం నీ యొక్క అవివేకం అన్నమాట. అది మానవ అవివేకమై ఉన్నది. ప్రార్థన మనకి ఒక ప్రాకారం లాంటిది. ప్రార్థన మనకు ఒక కంచె లాంటిది. ప్రార్థన మనకు ఒక భద్రత గోడ వంటిది అన్నమాట. ప్రార్థన మొట్టమొదటిగా నిన్ను కీడు నుండి తప్పిస్తుంది. ఏం చేస్తుంది? ఇది మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ప్రార్థన నీ యొక్క అవసరాలను తీరుస్తుంది. వాట్ ఈజ్ యువర్ నీడ్? నీ అవసరం ఏదైనా కానీ. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యంలో ప్రభువారు అదే చెప్పారు. ఏం చెప్పారు ప్రభువారు? నా నామమున మీరు నన్నేమి అడిగినను. ఏమడిగినా అమ్మా? ఏమడిగినా శాంతి? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామములు అనగా ప్రభువు నామం. నా నామమున మీరు నన్నేమి అడిగినను అనగా నీ అవసరం ఏదైనా, నీ నీడ్ ఏదైనా కానీ, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఏదైనా కానీ, నీ యొక్క అవసరం ఏదైనా కానీ నీవు ప్రభువు నామములో ప్రార్థన చేయటం వల్ల నీ యొక్క అవసరాలు తీర్చుకోగలవు. స్తోత్రం చెప్పండి. ఒకటి, ప్రార్థన ఏం చేస్తుంది? కీడు నుండి కాపాడుతుంది. రెండు, ప్రార్థన ఏం చేస్తుంది? అవసరాలు తీరుస్తుంది, నీ అక్కర్లు తీరుస్తుంది, నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుంది, నీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి పాత్రగా డిజైన్ చేస్తుంది. ఏంటది? ప్రార్థన. నిన్ను ఒక సుందరమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. కొంతమంది కొన్ని సమయాల్లో చక్కగా బ్యూటీ పార్లర్లకి, మగవాళ్ళకి కూడా బ్యూటీ పార్లర్ ఉండిందా? ఓ రైట్, ఇది మీకు తెలుసు అన్నమాట. అలాంటి షాపులకు వెళతా ఉంటారు. ఎందుకు వెళతారు వాళ్ళు? తమను తాము చక్కగా అందమైన వారుగా తయారు చేసుకుంటానికి, డిజైన్ చేసుకుంటానికి. అలా షాపులో తయారు చేయబడిన డిజైనింగ్ ఎంతసేపు ఉంటుంది? ఆ డిజైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? కానీ నిన్ను దేవుడు డిజైన్ చేస్తే, దేవుడు డిజైన్ చేయడానికి నీవు దేవునికి అవకాశం ఇస్తే, దేవుడు నిన్ను తయారు చేస్తే నీ జీవితం చాలా అందమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది అన్నమాట. అందమంటే రూపురేఖలు కాదు, కళ్ళు, చెవి, ముక్కు, కన్ను ఇవి మాత్రమే కాదు అందమంటే. వెరసి నీ జీవితం, నీ అనుదిన జీవితంలో జరిగే కార్యాలు, నీ అనుదిన జీవితంలో జరిగే ప్రక్రియ, నీ జీవితం చాలా సాఫీగా సాగిపోవడానికి ప్రార్థన నీకు సహాయపడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రభువారు చెప్పాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను. ఏమడిగినను? ఏమడిగినను? నీ అవసరం ఏదైనా కానీ, ఏం కావాలి నీకు? ఆరోగ్యం లేకుండా ఉన్నావా? ప్రభువుని అడుగు, ప్రభువు నీకు ఆరోగ్యం ఇస్తాడు. దాదాపుగా 99వ సంవత్సరంలో నేను యేసు ప్రభువును సొంత రక్షకుడిగా నమ్ముకున్నాను. జనవరి నెలలో నేను బాప్తిసం పొందాను. అదే 99వ సంవత్సరం జూన్ నెలలో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో 2 సంవత్సరాలు బైబిల్ కళాశాలలో చదువుకున్నాను నేను.
ఆ బైబిల్ కళాశాలలో చదువుకునే రోజుల్లో బైబిల్ స్కూల్లో ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం డివోషన్, పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థనా సమయం ఉదయం అర్ధగంట, సాయంకాలం అర్ధగంట ప్రతి విద్యార్థి విధిగా బాధ్యతగా తప్పనిసరిగా వాడు ప్రార్థన చేసుకుని, వాడికి ఇష్టం ఉండా లేకపోయినా ఏం చేయాలి, అటైతే వాడికి టిఫిన్ అయినా భోజనం అయినా దానికోసమైనా చేయాలి. రూల్ అది. ఇంకా మిగతా సమయంలో చేసుకునేవాడు వ్యక్తిగత సమయాలు ఉంటాయి, అది కాలేజీ రూల్. అలా ఒక ఉదయకాలం ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికే నాకు ఒక భయానకమైనటువంటి వ్యాధి ఉండేది. ఒకవైపు నొప్పి అనమాట, పార్శ్వపు నొప్పి అంటారు దీన్ని. ఉదయకాలం సూర్యుడు పొద్దెక్కే కొలది ఆ నొప్పి చాలా బాధ పెడతా ఉండేది, చాలా అధికమవుతూ ఉండేది. ఆ నొప్పి చేత నేను చాలా బాధపడేవాడిని. అది తగ్గిపోవాలని ప్రభువుని నమ్ముకోలా, రోగం నుంచి విముక్తుడు అవ్వాలని ప్రభువుని నమ్ముకోలా. ఒక ఉదయకాలం నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని యొక్క వెలుగు నా మీదకి వచ్చింది. దేవుని యొక్క వెలుగు నా మీద ప్రకాశించి, దేవుని యొక్క వెలుగు నా మీద ప్రసరించి, ఆ వెలుగులో ఇక్కడ కత్తెర పెట్టి కట్ చేసినట్లుగాను ఈ కణితిలో నుండి ఒక నల్లటి విషపు రక్తం కారిపోవటం నేను చూడగలిగాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు పార్శ్వపు నొప్పి లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పార్శ్వపు నొప్పికి సహజంగా వైద్యం లేదు, తెలిసినంత మేరకు మందు లేదు. కానీ నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ దాని కొరకు చేయట్లా. నేను ఈ రోగం నుంచి విముక్తుడిగా చేయి ప్రభు అని చేయట్లా. నా ఆత్మీయ జీవితం కొరకు, భక్తి సంబంధమైన జీవితం కొరకు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ సందర్భంలో ప్రభు నన్ను ముట్టి ఏం చేశాడు? బాగు చేశాడు, స్వస్థపరిచాడు. సో నేనేం చెబుతున్నానంటే ఇక్కడ ప్రార్థన మన యొక్క అవసరాలను, ఇక ఆరోగ్యం అవసరమా, విద్యా ఉద్యోగం వ్యాపారం అవసరమా, వివాహం అవసరమా, పిల్లల గర్భఫలమా, కుటుంబంలో నెమ్మది సమాధానమా, వాట్ ఈజ్ అవర్ నీడ్? నీ నీడ్ ఏదైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరంతో ఉండొచ్చు. ఎవరి అభిరుచి వారికి అన్నట్లుగా ఎవరి అవసరాలు వాడుకుంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరి కష్టాలు వాడుకుంటాయి, ఎవరి బాధలు వాడుకుంటాయి. నీ బాధ కొలది, నీ అక్కర కొలది నువ్వేం చేయాలి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? దేని కొలది? నీ హృదయంలో ఉన్న బాధ కొలది, నీ హృదయంలో ఉన్న కష్టము ఆవేదన కొలది. నీవు ప్రభువు దగ్గర ఆక్రందన చేసినప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు, నీ అవసరాలు తెలుస్తాడు. ఇది రెండవది. మూడవది చెప్తున్నాను, ప్రార్థన నిన్ను ప్రభువులాగా మారుస్తుంది. ఎవరిలాగా? ఎవరిలాగా? ఏంటది? ప్రార్థన నేను ఎలా మారుస్తుంది? ప్రభువులాగా మారుస్తుంది. మన విశ్వాస జీవితంలో, విశ్వాసంలో మనం ఎదిగే కొలది మనకి ప్రభువు పోలిక రావాలి. ఎవరి పోలిక? మనకి ప్రభు పోలిక రావాలి, ప్రభు స్వరూపం మనకు రావాలి. ఎవరి స్వరూపం? అదే చెప్పి, ఎవరి స్వరూపం? ప్రభు స్వరూపం మనకు రావాలి ఎదిగే కొలది. పిల్లలు ఎదిగే కొలది ఎవరి రూపం వస్తుంది? వాళ్ళకి వాళ్ళ అమ్మ రూపమో, వాళ్ళ నాన్న రూపమో. ఆ పిల్లలు చూస్తే ఆ పిల్లల్లో వాళ్ళ అమ్మ కనబడింది. ఆ అమ్మాయిని చూసి తెలియని వాళ్ళు, అరే ఈ అమ్మాయిలో ఫలానా వారి పోలికలు ఉన్నాయి, అమ్మాయి నువ్వు ఫలానా వాడు అమ్మాయివా, ఫలానా వారి అబ్బాయివా నువ్వు అని ఎలా కనిపెట్టగలిగారు? పోలిక, కవళిక, ముఖ కవళిక. ఎదిగే కొలది ఎవరి పోలిక వస్తుంది? అమ్మ పోలిక, నాన్న పోలిక. ఆ కళ్ళు, ఆ నోరు, ఆ ముక్కు, ఆ పెదవులు, ఆ చెక్కిళ్ళు, అవన్నీ తల్లిదండ్రుల యొక్క పోలికలు కనపడతాయి వాళ్ళల్లో. అలాగే మనం ఎదిగే కొలది మనకి ప్రభువు పోలిక రావాలని దేవుని వాక్యం సెలవిస్తాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం పరిశుద్ధ వాక్యంలో నుండి
పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఇలాగ చదువుతున్నాను. 19వ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరి స్వరూపు? అందరూ చెప్పండి, ఎవరి స్వరూపు? నా పిల్లలారా, మై డియర్ చిల్డ్రన్, నా ప్రియమైన పిల్లలారా, నా ప్రియమైన విద్యార్థులారా, నా ప్రియమైన బిడ్డలారా అని పిలుస్తూ ఉన్నాడు పౌలు గారు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు. ఎవరి స్వరూపం? క్రీస్తు స్వరూపము అంటే క్రీస్తు పోలిక. ఎవరి పోలిక? క్రీస్తు పోలిక. క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలిక అంటే క్రీస్తు స్వభావము. పోలిక అంటే చెప్పండి, స్వభావము, స్వభావ సౌందర్యము, స్వభావ సుగుణము, సుగుణ సౌందర్యము, క్రీస్తు స్వభావము, క్రీస్తు పోలిక మీ యందు ఏర్పడి వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలిగించున్నది. అంటే ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే క్రీస్తు పోలికలోనికి తీసుకుని వెళ్తుంది. క్రీస్తు పోలిక అంటే ఏం చెప్పాను? క్రీస్తు స్వభావం ఏంటి? ప్రభు స్వభావం ఏంటి? ప్రేమ, దయ, జాలి, క్షమించడం, క్షమాగుణం, ప్రేమతత్వం, దయాగుణం, మంచితనం. అది ఆయన స్వభావం. అది ప్రభు యొక్క స్వభావం. మనల్ని ఆ స్వభావంలోనికి తీసుకుని వెళ్తుంది, ఆ పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్తుంది. ఏంటది? ప్రార్థన. ప్రార్థన మనల్ని క్రీస్తు స్వభావములోనికి తీసుకుని వెళుతుంది. ప్రార్థన మనల్ని క్రీస్తు స్వరూపములోనికి నడిపిస్తుంది. అందుకే ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. మనం మారిపోయామా? మారిపోతూ ఉన్నామా? మార్పు చెందుతూ ఉన్నామా? మనము మార్పు చెందుతూ ఉన్నాము. ఇప్పటికి చాలా మారాము, ఇంకా చాలా మారాలి. ఇంకా మనం మార్పు చెందుతూ ఉండాలి. ఈ మార్పు అనేది ఒక రోజులోనో, ఒక పూటలోనో, ఒక వారంలోనో జరిగే ప్రక్రియ కాదు. ఇది మనం ప్రతిరోజు ఏం కావాలి? మార్పు చెందుతూ ఉండాలి. అందుకే ప్రార్థనకి వెళ్ళేవారు, ప్రార్థనకు వచ్చేవారు ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు పని చేస్తే, ఎందుకైనా ప్రార్థనకి వెళ్ళేది? ఎందుకంటే వీళ్ళు ప్రార్థనకి వెళ్తాం. ప్రార్థనకి వెళ్ళగానే ఒక వ్యక్తి మారిపోడు, ఒక వారం రాగానే మారిపోడు, ఒక నెల రాగానే మారిపోడు, మారుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. మార్చుకుంటూ ఉంటాడు. అది ఒక రోజులో జరిగే పని కాదు, అది నిరంతరము జరిగే పని. ఏంటది? మారు మనసు. మారు మనసు అనేది నిరంతర ప్రక్రియ. మారు మనసు అనేది మనిషి జీవితంలో అనుదినము జరిగేటటువంటి కార్యం. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నను. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎప్పుడెప్పుడు? దినదినము. 2 కొరింథీ 4:16 చదివాను నేను. మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతూ ఉన్నాడు? దినదినము నూతన పరచబడుచూ ఉన్నాడు. ఎవరు? ఆంతర్య పురుషుడు అంటే అంతరంగం. నీ మనస్సు దినదినము నూతన పరచబడాలి.
ప్రతిరోజు నీవు మార్పు చెందుతూ ఉండాలి. ప్రతిరోజు నీలో మార్పు అనేటటువంటి కార్యం జరగాలి. దినదినము నూతన పరచబడినటువంటి అనుభవం. ప్రియులారా, ప్రార్థన నిన్ను దేవుని స్వరూపములోనికి అనగా దేవుని స్వభావములోనికి తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు గారు చెప్పాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. దేని కొరకు చెప్పండి. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు స్వభావం మీలో ఏర్పడే వరకు. క్రీస్తు స్వభావమును మీరు కోల్పోయారు, క్రీస్తు స్వభావమును మీరు పోగొట్టుకున్నారు, క్రీస్తు స్వభావమును మీరు లాస్ అయ్యారు. క్రీస్తు స్వభావము, స్వరూపం అంటే స్వభావం, క్రీస్తు లక్షణాలు మీలో ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అందుకే ప్రభువు చెప్పాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రార్థన ఒకటి మనల్ని కీడు నుండి కాపాడుతుంది. రెండు, ప్రార్థన మన యొక్క అవసరాలు తీరుస్తుంది. మూడు, ప్రార్థన మనల్ని క్రీస్తు స్వభావములోనికి, ప్రభువు స్వభావములోనికి నడిపిస్తుంది. ఈ కార్యాలు మన జీవితంలో జరగాలండి, ఈ కార్యాలు మన కుటుంబంలో జరగాలండి, కీడు నుండి మనము తప్పించబడాలండి, మన యొక్క అవసరాలు తీర్చబడాలండి, క్రీస్తు స్వభావములోనికి మనము మార్పు చెందాలండి. ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఏం చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మనమే ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభువు నిన్ను కీడు నుండి, నీ కుటుంబాన్ని కీడు నుండి కాపాడుతాడు. రెండు, ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో అవసరాలు తీరుస్తాడు. మూడు, ప్రార్థన ద్వారా ప్రభువు నిన్ను తన స్వభావములోనికి, ప్రభు యొక్క స్వభావములోనికి నిన్ను మార్పులోనికి నడిపిస్తాడు. దేని ద్వారా అండి? ప్రార్థన ద్వారా. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. లెట్ us pray. అందరూ మోకాళ్ళు వేసుకోండి. కొంచెం విశాలంగా విలాంబరంగా కూర్చొని మీరందరూ ప్రార్థన చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఒక 10 నిమిషాలు నేను మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను, నా కుటుంబమును, నా పిల్లల్ని ప్రమాదము నుండి, కీడు నుండి తప్పించండి, కీడు నుండి కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. రెండవది, నీ యొక్క అవసరాలు తీర్చబడాలని ప్రార్థన చేసుకో. నీకేది అవసరం, నీ యొక్క నీడేంటి, నీ యొక్క అవసరాల కొరకు ప్రార్థన చేసుకో. మూడవది, నన్ను నీ స్వభావములోనికి మార్చు ప్రభువా, నీ స్వభావం నాకు దయచేయి ప్రభువా, నీలాంటి స్వభావం నాకు ఇవ్వండి ప్రభువా అని దయచేసి ప్రార్థన చేసుకోండి. ఆ రీతిగా దయచేసి ప్రార్థన చేసుకుందాం. నా హృదయాన్ని ప్రార్థన ఆత్మతో నింపు ప్రభువా, నాకు కన్నీళ్లు దయచేయండి. దేవుని స్థానంలో ఉన్న మన సంగతి మర్చిపోకూడదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మన పరిస్థితిని అంతా చూస్తూ ఉన్నాడు. ఆయన మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు మాట్లాడితే ఆయన వినాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనతో చెప్పుకోవాలని ఆయన హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు. ఆయన తన నామమున ఏమి అడిగినను ఆయన చేస్తాడని చెప్తున్నాడు. ఇది ఎవ్వరి భరోసా, ధైర్యంతో కూడిన మాట. ఇది ఏది అడిగినా ఆయన నామములో అది మీరు పొందుకుంటారు. ఏది అడిగిన కన్నీటితో ఆయన ప్రతిదీ మీరు దేవుని సన్నిధిలో మీరు పొందుకుంటారు. ఈ ధైర్యంతో దేవుని వాక్యం ద్వారా, మీ దేవుని దాసుల ద్వారా ఈ ధైర్యంతో కూడిన వాక్కు ఆయన మీ హృదయంలో పెట్టాడు. ధైర్యంగా మొరపెట్టడానికి ఇంకేం కావాలి మీకు? అవునయ్యా, ఆయన నామమున అడిగితే నువ్వు ఇస్తానని చెప్పావు కదా ప్రభా. మనుషుల యొక్క అవసరం కొద్ది నేను వారు ఎత్తుకు వెళ్ళినప్పుడు వారి నుంచి నిరాశే కానీ వారి నుంచి ఆశాజనకమైన ఏది కూడా నాకు మనుషుల నుంచి లభించలేదు. కానీ నువ్వు నాకు ధైర్యంతో కూడిన మాటనిచ్చావు ప్రభా. అది చాలయ్యా నేను బ్రతకడానికి. అది అంతకంటే ఏం కావాలయ్యా? నన్ను అడుగు, నీకు ఇస్తానని చెప్పిన దేవుడు నాకుండగా
ఇంకా నాకు మనుషులతో అవసరం లేకపోవచ్చు, కానీ ప్రభా అయ్యా నువ్వు నాకు కావాలని ధైర్యంతో దేవుని సన్నిధికి మనం వచ్చాం కదా, ప్రార్థన చేద్దాం. అయ్యా నువ్వు నాకు కావాలి, నా కుటుంబానికి నీ అవసరం ఎంతైనా ఉన్నది ప్రభా, నా కుటుంబానికి నీ సహాయం ఎంతైనా కావాలి ప్రభా. అయ్యా నీ కృప నాకు కుటుంబానికి కావాలి తండ్రి. నా నామం ఏది అడిగినా చేస్తానని చెప్పావు కదా ప్రభా. ఈ నామంలో నిన్ను అడుగుతున్నానయ్యా, దయచేసి మోకాళ్ళ మీదకి రండి. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి రావాలని బాస్పట్లు తీసేయండి. దేవుని సన్నిధిలో ఉన్న గ్రహింపు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఉన్న భయం కలిగి ఉండాలి. దయచేసి బాస్పట్లు తీసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి. ఇది మీ విలువైన సమయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుడు మీ ప్రార్థన ఆలకించే సమయం ఇది. దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడు, నేను దేవుని సన్నిధిలో రావడానికి దేవునికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ సంగతిని మర్చిపోవద్దు. దేవునికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో దివ్యంగా హృదయపూర్వకంగా మొరపెట్టుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు కోల్పోతున్నావు? రాని వారు ఎటు రాలేదు కదా. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పెట్టుకున్నావు. ఎవరైతే మొరపెట్టుకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగుతారో, ఎంత నువ్వు అడిగితే దేవుడు అంత ఇవ్వాలని ఆశపడతాడు. హృదయపూర్వకంగా ఏది అడిగితే అది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు నువ్వు పొందుకునే సమయం ఇది. దేవుడి నుంచి ప్రతి అవసరాన్ని తీర్చుకునే సమయం ఇది. దేవుడి నుంచి ప్రతి ఒక్కరిని పొందుకునే సమయం ఇది. ఈ సమయాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు? చేసి మోకరించి హృదయమంతటితో ప్రార్థన చేయి. ప్రభువా నువ్వు తప్ప నాకు ఆధారమైనది ఏది లేదయ్యా. నీ సహాయమే నా కుటుంబానికి అవసరమైనది ప్రభువా. కీడు నుండి నా కుటుంబాన్ని తప్పించుకునేది ప్రభువా. అయ్యా నీవే మాత్రమేనైనా నా కుటుంబాన్ని తప్పించగలిగవయ్యా. అయ్యా నా కుటుంబాన్ని, నాకు ప్రతి అవసరం నుంచి నా కుటుంబాన్ని విడిపించగలిగిన వాడువయ్యా. ప్రతి అవసరాలు తీరుస్తావు ప్రభువా. దయచేసి ప్రార్థన చేసుకొని అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుని ఎదుకే మనం వచ్చాము. అడుగు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన వాడైనా నువ్వు అడిగినది కొంచెమైనది అని ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ నుంచి ఎక్కువగా ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎక్కువగా హృదయపూర్వకంగా ఆయన చెప్పాలని కోరుకుంటున్నాడు. దయచేసి అయ్యా నా కన్నీళ్లు అయ్యా వరుకున్నట్లుగా చేయ, నా తన చలమయముగా చేయని ఇర్మియా భక్తుని ప్రార్థన చేశాడు. నా జనుల హతులైన వారిని కూర్చి, నా కుటుంబంలో హతులైన వారిని కూర్చి దుష్టుడు వారిని ఈడ్చుకొని పోతున్నాడయ్యా. అయ్యా రక్షణ లేని వారుగా ఉన్నారు. నా కుటుంబాలు ఎంతో రుణాలు ఉన్నాయ్యా. నా కుటుంబం ఎంతో కీడు ఏలుబడి చేస్తుంది ప్రభా. శాపం ఏలుబడి చేస్తుందయ్యా. అయ్యా రక్షణ లేకపోవడమే ఒక శాపగ్రస్తమైన జీవితం కదా. కుటుంబంలో ఒక రక్షణ లేకపోవడం ఒక కీడు కదా నైనా. అయ్యా వాటన్నిటి నుంచి నా పనులు, రక్త సంబంధం, నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా. అయ్యా ఈ సమయాన్ని నువ్వు నాకు ఇచ్చేవయ్యా. హృదయపూర్వకంగా నీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా. నా దోషములు క్షమించు, నా పాపములు క్షమించయ్యా. అయ్యా దయచేసి అందరూ మనం గురించి ప్రార్థన చేసుకున్నాం. మన కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళు ఒలుగునట్లుగా ప్రార్థన చేసుకున్నాం. నాకు ఇచ్చిన సమయం నేను పోగొట్టుకొని వద్దయ్యా. ఇది చాలా విలువైన సమయము ప్రభువా. అయ్యా నాకు సహాయం చేయి. నా ప్రతి అవసరత నా జ్ఞానం ద్వారా నేను తీర్చుకోలేదయ్యా. నా డబ్బు ద్వారా నా అవసరాలు నేను తీర్చుకోలేదయ్యా. నా కుటుంబంలో నా వివాహాలు ఏ సమస్య అయినా సరే, అది ఆర్థిక సంబంధమైన, అనారోగ్య సంబంధమైన, వివాహమైన, గర్భఫలమైన, అది ఏ అవసరతైనా అది నీ ద్వారా మాత్రమే నేను తీర్చుకోగలను ప్రభువా. దయచేసి ప్రార్థన చేస్తున్నా, దగ్గరగా మొరుపెట్టండి. అయ్యా నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు సహాయం ఎక్కడిది ప్రభువా. నీ కనికరము నా మీదకి రాని ప్రభువా. నీ దయ నా మీదకి రాని ప్రభువా. నువ్వే అవసరాలు తీర్చువాడు అయ్యా. నువ్వే నా ప్రతి ఒక్కరిని తీర్చువాడు అయ్యా. నువ్వే ప్రతి ఒక్కరిని తీర్చువాడు, సమృద్ధినిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు అయ్యా. నా పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చేవాడు నీవేనయ్యా. నా కుటుంబానికి మంచి భవిష్యత్తునిచ్చేవాడు నీవే అయ్యా. నా పిల్లలను స్థిరపరచగలిగిన వాడు నీవేనైనా. నా భర్తను మార్చగలిగిన వాడు నీవే ప్రభువా. అయ్యా నా కుటుంబాన్ని కట్టగలిగిన వాడు నీవే తండ్రి. నాకు ఆర్థికంగా నా పరిస్థితులు సరిచేయగలిగిన వాడు నీవే అయ్యా. ఆర్థిక సంబంధమైన ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించగలిగిన వాడు నీవేనైనా. వృద్ధాప్య విషయంలో, నా విషయంలో నేను చూసుకునే దేవుడు ప్రభువా. అయ్యా నా బిడ్డ విషయంలో కూడా నువ్వు సహాయం చేయ. అయ్యా అతను లోకంలో తప్పిపోయి ఉన్నాడయ్యా. శత్రు చేత చిక్కబడి ఉన్నాడయ్యా. అయ్యా దొంగల చేత చిక్కబడినట్టుగా నా కుమారుడు దుష్టుల చేతిలో చిక్కబడి ఉన్నాడయ్యా. నా భర్త దుష్టుల చేతిలో చిక్కబడి ఉన్నాడు ప్రభువా. అయ్యా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మనం కన్నీళ్ళే దేవుడి యొక్క హృదయాన్ని కదిలించగలిగినవి. ఎరుక వారు మొరపెట్టినప్పుడు వారు తమ చెడు నడతలు మానుకొని
వారి ప్రార్థన విని దేవుడు పశ్చాత్తాపం వారి యొక్క జీవితాన్ని వారి పట్టణాన్ని రక్షించినట్లుగా అయ్యా నువ్వు నా కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడు అయ్యా. అయ్యా నా పరిస్థితుల్లో బాగు చేయగలిగిన వాడు తండ్రి. కీడు నుంచి నన్ను విడిపించగలిగిన వాడు అయ్యా. అయ్యా నా జ్ఞానము నా కీడు నుంచి విడిపించలేదయ్యా. అయ్యా తెలివితేటలు కీడు నుంచి విడిపించలేవు కానీ అయ్యా. అయ్యా నా తెలివిని తీసి పక్కన పెడుతున్నాను అయ్యా. దేనికి పనికి రాదు ప్రభువా. అయ్యా నీవు నాకు మాత్రమే సహాయం చేయగలిగిన వాడు అయ్యా. అయ్యా నీ పాదముల దగ్గర తప్ప నాకు ఆశ్రయం ఎక్కడ లేదయ్యా. నీ పాదములు పడటం తప్ప నాకు ఆశ్రయం ఎక్కడ లేదు ప్రభువా. నీ పాదములే నాకు శరణమై ఉండేవి ప్రభువా. దేవా నేను నీకు పొందుతానయ్యా. భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా నాకు సహాయం కలుగునయ్యా. నీ వల్ల నాకు సహాయం కలుగునయ్యా. దేవుని వల్ల మాత్రమే మేము శూర కార్యములు జరిగించదము ప్రభువా. అయ్యా నీ వల్ల మేము శూర కార్యములు జరిగించదము ప్రభువా. నీ బాహువే నీ ముఖ కాంతి మాకు విజయమును కలుగు చేసిందయ్యా. అయ్యా మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఇది మీకు ఇవ్వబడిన విలువైన సమయం ఇది. ప్రతి ఒక్కరు హృదయాన్ని చూస్తున్నాడు అయినా. ప్రతి ఒక్కరి అంతరంగంలో ఉన్న భారాన్ని చూస్తున్నాడు అయినా. నువ్వు ఎంతవరకు దేవుని మీద ఆశ కలిగి ఉన్నావు, ఎంతవరకు నీ సమస్యల విషయమైన భారాన్ని కలిగి ఉన్నావు. ఏముందులే ప్రార్థన చేసుకుని బలవంతం చేస్తున్నావా? లేదయ్యా నీవు నాకు ఆశ్రయమైన నాకు దుర్గమైన నీ పాదములు తప్పారు అయ్యా వేరే ఆధారం లేదని కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ప్రతి అంతరంగా చూస్తున్నాడు తల్లి. ఈ సమయం పోతే మరలా వచ్చిందనుకోవద్దు. ఈ యొక్క విలువైన సమయాన్ని దేవుని సత్యరాగు చేస్తున్నా. గుడ్డివాడి ఇది పోతే మరొకరు వచ్చింది అనుకోలేదు కానీ దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని కేకలు వేశాను. అతడు కరుణించయ్యని కేకలు వేశాడు. అతడు దాటిపోతున్న ప్రభువారు తన వైపు చూచేంత వరకు పిలిచేంత వరకు కేకలు వేశాడు కదా. ఈ విలువైన సమయాన్ని సత్యరాగు చేస్తున్నా. అయ్యా నాకు సహాయం చేయయ్యా. నా పరిస్థితులు మార్చగలిగిన వాడు నీవే అయ్యా. నా పరిస్థితులు బాగు చేయగలిగిన వాడు నీవే అయ్యా. నా ప్రతి అవసరాలు తీర్చగలిగిన వాడు నీవే అయ్యా. ప్రార్థన ద్వారా నీ సమస్తము పొందుకోగలమయ్యా. అసాధ్యమైనది సాధ్యపరచుకోగలనయ్యా. అయ్యా అసాధ్యమైన కార్యములు నా జీవితంలో జరగాలి ప్రభువా. అసాధ్యమైన కార్యములు నా జీవితంలో జరగాలి ప్రభువా. ఊహించలేని కార్యములు నా జీవితంలో జరగాలి తండ్రి. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అయ్యా. అయ్యా గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను ప్రభా. నా కుటుంబ భవిష్యత్తుని నైనా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేయడం ద్వారా అది మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది. దయచేసి ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది అసాధారణమైన కార్యములు మన జీవితంలో జరగాలంటే మన కన్నీటి ప్రార్థన మన మోకాటి ప్రార్థన ఎంతైనా అవసరమైనది. ఇది నాకు అక్కర్లేదు అనుకోవద్దు. నువ్వు చేసిన ప్రార్థనే ఇది. ప్రార్థన మన యొక్క బ్యాంకులో డబ్బు దాచుకోవడం ఎంతో అది మన కుటుంబానికి ఎంత అవసరమైనదో ఈ ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి పెట్టుబడి పెడుతున్నావు. నీ కన్నీటి ద్వారా నీ కుటుంబానికి పెట్టుబడిగా చేస్తున్నావు. దేవుడు ఒక నాటికి నీకు ప్రతిఫలం ఎలా తీసుకుంటావో ఈ ప్రార్థన కన్నీటి ద్వారా ఒక ప్రతిఫలం నీ కుటుంబానికి పొందుకుంటావు. అయ్యా నాకు సహాయం చేయయ్యా. నా పరిస్థితులను మార్చగలిగిన వాడు అయ్యా. నాకు మంచి నా బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు నీవే ప్రభువా. నీకు తప్ప నాకు ఆధారమైనది ఏది లేదు ప్రభువా. అయ్యా నీవే ఆధారమైన వాడు అని ప్రభువా. నీకు వందనాలయ్యా. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదయ్యా. అట్లానే మాకు ఆధారమైన వాడు నరుడు కాదు ప్రభువా. అయ్యా మాకు ఎవరు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, ఆయన వారు విడిచిపెట్టినా, మాకు అవసరం ఉన్నప్పుడు మా అన్న అందరూ మమ్మల్ని మొక్కం చాటి వేసినా నీవు మా పక్షమునున్న తండ్రినైనా మా పక్షము నుండి కార్యములు జరిగించిన వాడు అయ్యా. నా ప్రార్థన సఫలము చేయుదే, నా కార్యము సఫలము చేయి దేవునికే నేను మొరపెట్టుచున్నాను దావీదు చెప్పాడయ్యా. అవునయ్యా మా కార్యములు సఫలం చేసేది ఎవరు ప్రభువా? ఎవరున్నారయ్యా? మా కార్యములు మా యొక్క సంగతులు వినేవారు ఎవరున్నారయ్యా? విన్నా బాహితమైనా మమ్మల్ని హెల్ప్ చేసేవారే కానీ నాయన కళ సఫలం చేసేవాడు నీవే ప్రభువా. హృదయాంతరంలో ఎరిగిన తండ్రివి కదా నాయన. విడిచిపెట్టిన వాడు అయ్యా, త్రోసివేయని వాడు అయ్యా. ఈ ప్రార్థన నా కుటుంబానికి ఒక ప్రాకారముగా వల్ల చేయగలిగిన వాడు అయ్యా. ఈ ప్రార్థన నా కుటుంబానికి ఒక ప్రాకారం వల్ల చేయగలిగిన వాడు తండ్రి. నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు తండ్రి.
దయచేసి మీరందరూ ప్రార్థన చేసుకోవడానికి మీకు ఇవ్వబడిన సమయం ఇది. దిస్ ఈజ్ యువర్ టైం. ఈ సమయాన్ని కాలక్షేపం చేసే ప్రయత్నం చేయొద్దు. ప్రార్థన మనల్ని కీడు నుండి కాపాడుతుంది. ప్రార్థన నీ యొక్క అవసరాలను తీరుస్తుంది. ప్రార్థన నిన్ను ప్రభు పోలికలోనికి తీసుకెళ్తుంది. ప్రభు స్వభావములోనికి నిన్ను మార్చేది ప్రార్థన. అందుకొరకు ప్రార్థన చేసి, ప్రభువా నన్ను నీ స్వభావములోనికి మార్చండి, ప్రభువా నన్ను నీ పోలికలోనికి తీసుకుని వెళ్ళండి, ప్రభువా నేను నీ స్వరూపములోనికి మార్పు చెందినట్లుగా సహాయం చేయండి అని 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళు వేయగలిగిన మీరు యవనస్తులైతే మోకాళ్ళు వేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. మరి ప్రభు మీ ప్రార్థనలు ఆలకించి ఆయన మిమ్మల్ని కరుణించాలని చూస్తూ ఉన్నాడు. అడిగితే ఇస్తాడు ఆయన. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని చెప్పాడు, చేస్తానని చెప్పాడు. అడగండి, ప్రభువుని అడగండి. ఆస్కింగ్ టు గాడ్, ప్రభువుని అడగండి. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడాయనే. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడాయనే. తల్లి కన్నా తండ్రి కన్నా, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడాయనే. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడాయనే. తల్లి కన్నా తండ్రి కన్నా, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. మీరు అనేకులు కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నారు. మీ హృదయ భారాన్ని ప్రభు ఎదుట కృపరించండి. ఇంకా ఎవరైనా అనీజీగా ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా భక్తులుగా గర్వంగా ఉన్నట్లయితే దయచేసి గర్వంగా ఉండొద్దమ్మా. బాబు, ఇంత వాక్యం నీకు ప్రకటించబడినా కూడా నీవు గర్వంగా ఉన్నావంటే అర్థమేమిటి? నోరు తెరవకుండా గర్విష్టిగా ఉన్నావంటే అర్థమేమిటి? నోరు తెరిచి ప్రభువుని అడుగు. అయ్యా, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని కరుణించండి, నా కుమార్తెని కరుణించండి, నా కుమారుని కరుణించండి, నా పిల్లల్ని కరుణించండి, నా మనోసంగతిని కరుణించండి. మీ కృప నా పిల్లల మీద ఉంచండి అయ్యా, మీ కృప నా పిల్లల మీద ఉంచండి అయ్యా, ప్రభువా నీ కృప నా పిల్లల మీద ఉంచండి అయ్యా అని మొరపెట్టుకున్నామా బాబు. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. మీరు అనేకులు కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నారు. మీ ప్రతి కన్నీటికి ప్రభు జవాబిస్తాడు. మీ ప్రతి కన్నీటి బొట్టును ప్రభు తుడిచి మీకు సహాయం చేస్తాడు. ఆయన ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్వామి, కృతజ్ఞతలు, వందనములయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఆయన ప్రార్థన ద్వారా మేము కీడు నుండి కాపాడబడతామని బోధించారు. అలాగే ప్రార్థన మా యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాలు తీరుస్తుందని బోధించారు. అలాగే ప్రార్థన ద్వారా మేము ప్రభు స్వరూపంలోనికి మార్చబడతామని బోధించారు. ఎవరైతే సందేశం విని కన్నీళ్లతో మొరపెట్టారో నాయన, ఓ ప్రభు, కన్నీళ్లతో మీ బాధల చెంత ప్రణమిల్లారు, అట్టి వారికి అందరికీ మీరు సహాయం చేయండి.
యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కొంచెం